సో ట్రిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ హోమ్. బాయ్ బాయ్ రూమ్ స్టే. చాలా ముందుకు వచ్చేసింది బ్యాగ్. ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు బ్యాగ్ చాలా స్లిమ్గా ఉంటాయి. ట్రిప్ నుంచి వెళ్ళేటప్పుడు బ్యాగ్ లేదా జిమ్కి వెళ్ళి బాగా బల్క్ అయినట్లు ఫుల్ హెవీ అయిపోయాయి బ్యాగ్స్. ఓకే, 335 kilometers డన్ సో ఫార్ ఇన్ దిస్ ట్రిప్. సో నాకు లో ఫ్యూయల్ లెవెల్ ఉంది. నైట్ అలా ఫ్రెండ్స్ కాలనీలోకి వెళ్ళి రాక్ బీచ్ సైడ్ కాసేపు ఉన్నాము, ఐస్ క్రీమ్ తిన్నాం. ఇంకా నైట్ పడుకొని పొద్దున్న సన్ రైజ్కి వేయాలనుకున్నాం, కానీ నిన్న ఫుల్ రెయిన్ అండ్ రైడ్ వల్ల అందరూ బాగా స్ట్రెయిన్ అయిపోయారు. ఇంకా పొద్దున్న ఎవరు లేలేదు. ఇంకా నేను, ధీరజ్, సాయి ముగ్గురు మార్నింగ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్, టీ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్ కాలనీలోకి వెళ్ళి సమ్ ఫొటోస్ దిగాం. మళ్ళీ రాక్ బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంకా చెక్అవుట్ టైం అయిపోయింది. అరౌండ్ 12కి సంథింగ్కి వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. సో రైట్ నౌ టైమ్ ఈజ్ 1:19. ఇంకా బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. సో డైరెక్ట్లీ మనం బెంగళూరుకి వెళ్ళిపోతాం. అండ్ ఇన్ బిట్వీన్ ప్రణతిని చెన్నై బస్ ఎక్కించాలి. సో అది ఆన్ ది గోలో చూస్తాం. నేను పాండీకి వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. సో ఇప్పటికి ఆబ్వియస్లీ చాలా చేంజెస్ జరిగి ఉంటాయి. బట్ స్టిల్ అప్పుడు ఏదైతే ప్లేసెస్ విజిట్ చేసామో మళ్ళీ అవే ప్లేసెస్ వెళ్ళి విజిట్ చేశాను. నైట్ మేము ఫ్రెండ్స్ కాలనీకి వెళ్ళినప్పుడు నా చైన్ ఎంత ఘోరంగా సౌండ్ వచ్చిందంటే అబ్బా, ఫస్ట్ థింగ్ చైన్కి లూప్ లేదు, అండ్ సెకండ్ థింగ్ చైన్ చాలా లూజ్ అయిపోయింది. సో ఇక పొద్దున్న లేచి ఫస్ట్ చైన్ టైట్ చేసుకున్నాం. మళ్ళీ నార్మల్ చిన్న మెకానిక్ షాప్కి వెళ్ళాను. వాళ్ళు ఏమంటే ఇక్కడ ఓన్లీ యమహా బైక్స్ రిపేర్ చేస్తాను చెప్తున్నారు. అన్న చైన్ అడ్జస్ట్మెంట్ అన్నా అంటే వాళ్ళు లేదు ఓన్లీ యమహా బైక్స్ అన్నారు. ఇంకేం చెప్తాం, ఫైనల్లీ సమ్ పెద్ద రోడ్లోకి వచ్చాం. అంటే మేము ఈ ట్రిప్లో అరుణాచలం ఈజ్ ద మెయిన్ థింగ్, కానీ పాండిచ్చేరి ఈజ్ లైక్ కాంప్లిమెంటరీ. క్విక్ ఫ్యూయల్ స్టాప్. చెప్పా సెగ చెమట. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 10 liters పడుతుంది. ఓకే, 10.24, 986 డన్. గాలే ఓపెన్లో ఉందా చూడు, గాలి. ఉన్నారా ఎవరన్నా? బెంగళూరులో కూడా ఎయిర్ ఫిల్ చేసుకోలేదు, కనీసం ఫిల్ చేద్దాం. 32, 36, 3 ఉంది. 3 points తగ్గింది. అది నేను తగ్గింది అనుకోవాలో అసలు నేను పెట్టలేదు అనుకోవాలో. 32, 980. నా 37 సంథింగ్ చేంజ్. గ్లౌజ్లో వేసుకుందాం, ఎందుకంటే ఆన్ ది గోలో ఎలాగో ఆరిపోతాయి. అస్సలు గ్లౌజ్లు ఎక్కట్లేదు, తడిచిపోయి. లిటరలీ పాండిచ్చేరి సందులు లిప్పిస్తున్నాడు హిమంత్. అసలు ఏ హైవేలో కలుస్తున్నామో, ఎక్కడ కలుస్తామో. నార్మల్గా పల్లెటూరు సైడ్ ఇట్లాంటి రోడ్స్ ఉంటాయి, అంటే సిమెంట్ రోడ్స్ తార్ రోడ్స్ వేయక ముందు ఇలానే ఉంటాయి అనమాట, ఎర్రమట్టి రోడ్లు. లిటరలీ హిమంత్ గడు పాండి పల్లెటూరుని తీసుకెళ్తున్నట్టుంది. ఏమి రోడ్లు రా నాయన ఇవి. ఫైనల్లీ ఏదో మెయిన్ రోడ్లో కలిసాం. ఓకే, పాండిచ్చేరి బోర్డ్. బాయ్ బాయ్, సీ యూ అగైన్ ఆఫ్టర్ తెలీదు ఎన్ని డేస్. చెప్పరా ఎక్కడ రైట్? సరే వస్తున్నా, మళ్ళీ ఆ బోర్డులోకే వస్తున్నా. మరి మీరు లెఫ్ట్ తిరిగారే? కాదు, ఆ సన్న సందులో నుంచి లెఫ్ట్ తిరిగారు కదా. ఏమో లెఫ్ట్ తిరిగినట్టు చూసాను నేను. A1 ట్రావెల్సా? A1 ట్రావెల్స్ బస్ ఇప్పుడే క్రాస్ అయ్యా. సక్సెస్ఫుల్లీ పాండీకి బయట రాగానే రాంగ్ రూట్లో వెళ్ళిపోయా. వాళ్ళు లెఫ్ట్ తిరిగారు, నేను అదే చూశాను, కానీ వాళ్ళు రైట్ తిరిగారంట. ఇవాళకి ఫస్ట్ టోల్ గేట్.
ఇది మేము నిన్న వచ్చిన రోడ్డా లేదంటే డిఫరెంట్ రూటా తెలియదు. ఆబ్వియస్లీ మ్యాప్స్ నేను పెట్టుకొని చూస్తుంటే నాకు తెలుస్తుంది, కానీ హిమ్మంత్ని ఫాలో అవుతున్నాను కదా, సో ఏ రోడ్లో వచ్చామో ఎటు వెళ్తున్నామో ఏది ఐడియా లేదు. పాండిచ్చేరి టు మా ఇంటికి ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ ఉంది. అండ్ గూగుల్ టైం ప్రకారం ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 hours 20 minutes. కానీ చూద్దాం ఎంతకు వెళ్తామో ఏంటో. ఎంతకు స్టార్ట్ అయ్యామో కూడా నేను గుర్తుపెట్టుకోలేదు, చూడాలి. రూమ్ నుంచి మేము ఒక 1 o'clock బయటకు వచ్చి ఉంటాం. సో అట్లీస్ట్ బెంగళూరుకి వెళ్ళే లోపల మాకు నైట్ 9 అయిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఫుడ్ బ్రేక్ ఉంది అండ్ ప్రణతిని బస్ బోర్డింగ్ చేసే అదొక స్టాప్ ఉంది. సో యా, అట్లీస్ట్ 9. అండ్ దట్ టు ఫ్రమ్ తిరువన్నామలై టు కృష్ణగిరి వరకు అది సింగిల్ లైన్ రోడ్ కదా, అండ్ నైట్ టైం, సో చలి ట్రాఫిక్ ఏమున్నా ఉంటుంది. త్వరగా ఈ గ్లౌజ్ ఆరిపోతే బాగున్నాం. చాలా వెట్టుగా ఉన్నాయి లోపల. నిన్న మొన్నటితో కంపేర్ చేసి ఇవాళ ఎదురుగాలి చాలా ఉంది. తిరువన్నామలై స్ట్రైట్, కృష్ణగిరి స్ట్రైట్. అయితే ఈ ఒక్క రోడ్డు ఫాలో చేసుకుని వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోవచ్చు. అదన్నా ఇండికేటర్ వేయకుండా అలా ఒక పోజ్ ఇచ్చి బైక్ తిప్పామంటే అక్కడ స్కూటీస్ ఎంత మంచిగా పార్క్ చేస్తున్నారో వాళ్ళు. ఫైనల్లీ హిమవంత్ అండ్ వేమన్ కనిపించారు ఆఫ్టర్ ఐ థింక్ మోర్ దెన్ 10 to 15 minutes తర్వాత కనిపించారు. ఓ చెక్ పోస్ట్లా. ఓ పాండిచ్చేరి ఇది లిక్కర్ చెకింగా, ఆల్కహాల్ అవన్నీ. బట్ మమ్మల్ని అయితే ఎవరు ఆపలేదు బైకర్స్ని. అలా అయితే బైక్స్లో వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళొచ్చా అంటే వాళ్ళు ఆపలేదు కాబట్టి అంటున్నా. ఆబ్వియస్లీ బైక్స్లో నువ్వు క్యారీ చేసినా మేబీ ఒక 5 to 6 bottles క్యారీ చేయగలవేమో బ్యాగ్లో. బట్ కార్లో అలా కాదుగా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ క్యారీ చేయగలవు. అందుకే కార్లను ఆపుతున్నారేమో. ఇప్పుడు రైట్ సైడ్ ఈ కార్ వచ్చింది కదా, ఈ కార్ కంప్లీట్లీ నా బ్లైండ్ స్పాట్లో ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు నా మిర్రర్ చూసానంటే అసలు ఆ కార్ నాకు కనిపించట్లేదు. లిటరల్లీ కార్ చూడండి, టాటా నెక్సాన్ కారే నాకు కనిపించలేదు. ఇప్పుడు ఫోర్డ్ EcoSport వస్తుంది, నా మిర్రర్లో కనిపించలేదు. ఈ మిర్రర్ కొంచెం చేంజ్ చేయాలి. నార్మల్గా మిర్రర్కి సమ్ కైండ్ ఆఫ్ రౌండ్ సర్కిల్స్ వస్తాయి, అవి కూడా మిర్రరే దీనికి స్టిక్ చేస్తారు. సో అవైనా కొంచెం అటాచ్ చేయాలి, ఎందుకంటే బ్లైండ్ స్పాట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు హోండా సిటీ కార్ కనిపించట్లేదు. బెంగళూరు, తిరుపతి, చెన్నై స్ట్రైట్. ఇక్కడ తిరుపతి THI అని రాస్తారు, THIRUPATHI అని రాస్తారు. మన సైడ్ అసలు 2 H's ఎగరగొట్టేస్తారు, TIRUPATI తిరుపతి. ఏంటి మా వాళ్ళు స్లో అయ్యారు. ఫస్ట్ టైం మిర్రర్ చెక్ చేసుకొని తర్వాత బ్లైండ్ స్పాట్ చెక్ చేసుకోవాలి, అలా ఉంది. అక్కడ మనకు ఒక హాస్పిటల్ కనిపించింది కదా, ఆ హాస్పిటల్లో హిమ్మంత్కి చిన్న మెమరీ ఉందన్నమాట. జింజి, తిరువన్నామలై, చెన్నై రైట్. చెన్నై 123 అయినా, నేను 150 ఉంటుంది అనుకున్నా. 123 అంటే చాలా దగ్గరే.
ఓకే, సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఐ థింక్ హిమంత్ తిండి మనం బస్ స్టాండ్ తీసుకెళ్తున్నాడు. సో దట్ ప్రణదీని అక్కడ బస్ ఎక్కిచ్చేస్తాం. ఇక్కడ నుంచి 123 కాబట్టి తను మేబీ ఒక 3 to 4 అవర్స్లో రీచ్ అయిపోద్ది. అదే మందే. నా ఫోన్ పోనివ్వట్లేదు దాని పక్క నుంచి. గ్లౌజెస్ ఆల్మోస్ట్ ఆరిపోయాయి. ప్రణదీని బస్ ఎక్కించాలిగా. ఏంటి ఫుడ్ బదులు దాపిచ్చేస్తున్నారు ఇప్పుడు? అవుతా ఇంకేమన్నా అంటే ఫ్లేవర్స్? రోజ్ మిల్క్ ట్రై చేస్తారా? చెప్పు టేస్ట్ చూద్దాం. వన్ మోర్ బాదం మిక్స్, వన్ మోర్ షుగర్స్. ఓన్లీ షుగరేనా? షుగర్ ఆగొద్దు, నేను చెప్పుకుంటున్నా. షుగర్ మిస్సింగ్. చెక్ ఇస్తారు కొంచెం నోట్లో వేసుకో. షుగర్ దా మిస్సింగ్ ఇందులో. డబ్బులు ఉన్నాయా? ఇచ్చారు 200 ఇచ్చారు. 200 ఏందిరా? 4 హ్యాండ్ ఇచ్చాను లేరా, 220 ఇచ్చాను. ఏడుస్తుందిరా. నువ్వు ఫాస్ట్ పోతే వచ్చేస్తారు వీళ్ళంతా. మళ్ళీ ఈవినింగ్ 6 అయిపోతే లైట్ కనిపించే సరిగ్గా. మళ్ళీ ఫుడ్ బ్రేక్. 80-85 లేట్ అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది. అసలు ఇది ఏ సైడ్ నుంచి బస్ స్టాప్? సక్సెస్ఫుల్గా ప్రణతిని బస్ ఎక్కించేసాం. సో ఇప్పుడు మేము వయా అరుణాచలం బెంగళూరు వెళ్ళాలి. ఏంట్రా ఏ ఫ్లైఓవర్ ఎక్కుతున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ ఫ్లైఓవర్ కిందే మన బస్ ఎక్కించాం. స్ట్రైట్ తిరువన్నామలై, రైట్ జింజి, చెన్నై 123 రైట్, తిరువన్నామలై 83 రైట్. ఇక్కడ నుంచి ఐ హోప్ ఓకే ఈ రోడ్ గుర్తుంది నాకు. ఇక్కడ లెఫ్ట్ కట్ అయ్యాం పాండీకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఫుల్ ఇలాగ సిటీలో నుంచి టౌన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా ఫుల్ నేచర్ వైబ్స్. అంటే బెంగళూరుకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆబ్వియస్లీ బెంగళూరు సిటీ, బట్ ఇక్కడ ఫుల్ ఎట్లా అంటారు, హ్యాపెనింగ్ ప్లేస్. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది రోడ్డు మీద. తిండివనం మెయిన్ టౌన్ అనుకుంటా ఇది. లిటరలీ రోడ్డు మీద వెహికల్స్ కంటే జనాలే ఎక్కువ ఉన్నారు. ఇది ఏం షాప్ రా ఇది? ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అట్టిపళ్ళే ఉన్నాయి. ఫ్రూట్ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అట్టిపళ్ళు ఉన్నాయి చూడండి. బనానాస్ ఎక్కడ చూసినా బనానాసే. ఇది తిండివనం మార్కెట్ రోడ్ అర్థమవుతుంది. అసలు వీడు ఏ రోడ్ నుంచి తీసుకెళ్తున్నాడో ఏంటో. కార్లు కష్టమే ఈ రోడ్లలో. ప్రీవియస్ జంక్షన్లో రైట్ తీసుకోవాలి అని హేమంత్ అంటున్నాడు, కానీ హేమంత్ ఏమో స్ట్రైట్ వెళ్తున్నాడు. రంగులు, ముగ్గు రంగులు తయారు చేస్తున్నారు ఇక్కడ. మన సైడ్ ఫెస్టివల్స్ అప్పుడు ఇలా రంగులు వాడతాం, ఇక్కడ రంగులు తయారు చేస్తున్నారు. ఓకే, ఒక థింగ్ తెలుసుకున్నాను అయితే ఇవాళ.
తిరువన్నామలై 54, బెంగళూరు 258, ఆల్మోస్ట్ 260 కిలోమీటర్స్ ఉంది. కానీ అది బెంగళూరు సెంటర్ కదా, మేబీ మెజెస్టిక్ అక్కడికి 260, బట్ మేము వైట్ ఫీల్డ్లో డ్రాప్ అయిపోతాం కాబట్టి మేబీ మాకు ఒక 250 ఉండొచ్చు. ఈవెన్ దో ఇది సింగిల్ లేన్ హైవే అయినా సరే సమ్ పేస్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. కానీ ఎప్పుడైతే ఇలా టౌన్స్ ఆర్ చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయో అప్పుడు స్పీడ్ మొత్తం పడిపోతుంది. సెకండ్ టోల్ గేట్ ఫర్ టుడే. నిన్న ఇది పలకడం రాలేదు నాకు. నాన్గిలికొండన్ అదే, ఇంకా అంతకంటే బెస్ట్గా నేను ప్రొనౌన్స్ చేయలేను. నిన్నటితో కంపేర్ చేసి వాళ్ళ కొండలు చాలా మంచిగా కనిపిస్తున్నాయి. వే టు జింజీ ఫోర్ట్. అదేనా జింజీ ఫోర్టు? కనిపించేదే జింజీ ఫోర్టు అదే అనుకుంటా. జింజీ ఫోర్ట్ ఆ కొండ మీద ఉంది కదా, మేబీ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది అనుకుంటా. అదే జింజీ ఫోర్ట్. ఇక్కడ కూడా ఏదో గోపురం ఉంది, అది సగం ఇంకా పడిపోయింది. తిరువన్నామలై రైట్, అదే జింజీ ఫోర్ట్. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, వే టు జింజీ ఫోర్ట్, తిరువన్నామలై బైపాస్. ఇక్కడ మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తిరువన్నామలై సైడు కొండలన్నీ కూడా పెద్ద రాక్లా లేదు, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మొత్తం అవి చిన్న చిన్న స్టోన్స్ అన్నీ ఎవరో పోసినట్లు ఉన్నాయి. ఈ రోడ్స్ అన్ని డే టైం కవర్ చేస్తేనే బెటర్. మళ్ళీ నైట్ అయిందంటే చాలా డేంజరస్ అయిపోతాయి ఈ రోడ్స్. అందుకే మోస్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేయగలమో అదంతా డే కవర్ చేసేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ 5:30 లైట్స్ డిమ్ అయిపోతాయి. అండ్ హిమాలయన్ హెడ్లైట్కి సమ్ ఇష్యూ ఉంది, సో వాడికి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు కొంచెం గ్రూప్ పేస్ని కానీ పెంచామంటే తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి నైట్కి. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ, అన్నీ కొండలే. రోడ్డు మీద అన్నీ కోతులే ఉన్నాయి, అన్నీ కోతులే. మళ్ళీ ఈ ఫారెస్ట్ ఏరియా చాలా దూరం ఉండదు, హార్డ్లీ ఒక 2 to 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ దగ్గర కనిపిస్తుంది. అండ్ తిరువన్నామలై కృష్ణగిరి మధ్యన ఒక చిన్న ఏరియా, అదొక 1 కిలోమీటర్ స్ట్రెచ్ అంతే. మనం సౌత్ కిందకి వెళ్ళే కొద్దీ ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాస్ చాలా ఎక్కువైతాయి. బెంగళూరు నుంచి ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా చూడాలంటే ఆల్మోస్ట్ 200+ కిలోమీటర్స్ రావాలి. అంతే, ఫారెస్ట్ ఏరియా ఇక్కడికి ఎండ్ అయిపోయింది. చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్. అవుతారా ఆగరా? ధీరజ్ అన్న వీడియో చేస్తున్నాను, నేను ధీరజ్ వీడియో చేస్తున్నా. మనం ఈవినింగ్ ఒక 4-5 దాటామంటే రోడ్ అంతా ఇలానే ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఇలాగే బస్సులు, కార్లు, ట్రాఫిక్ అండ్ నో విజిబిలిటీ. ఏంటి, కార్ యాక్సిడెంటా? కార్ క్రాష్. నైట్ టైం ఈ రోడ్డు చాలా డేంజరస్. ఈ రోడ్ అనే కాదు, ఇలాంటి సింగిల్ లేన్ రోడ్స్ చాలా డేంజరస్ ఉంటాయి. మేబీ ఇలాంటి రోడ్లో ప్యాచెస్ అన్నీ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ స్లో వెళ్తారు, బట్ చాలా స్మూత్ ఉన్నాయి ఈ రోడ్స్. ఎవడు ఇలాంటి రోడ్ల మీద చిన్నగా వెళ్ళాలనుకోడు. ఐ మీన్ స్పీడింగ్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంతే. జస్ట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. నిన్న మనం ఇదే రోడ్లో వెళ్ళాం, ఐ థింక్ ఇదే టైం కూడా వెళ్ళాం, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రెయిన్ వెళ్ళే పేస్ మారిపోయింది, లొకేషన్ మారిపోయింది,
ఈవెన్ చుట్టుపక్కల క్లైమేట్ కూడా మారిపోయింది. తిరువన్నామలై ఇంకో 28, మోస్ట్లీ తిరువన్నామలైలో స్టాప్ ఉంటుంది అండ్ లంచ్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకుంటాం. లంచ్ బ్రేక్ ఈజీగా ఒక 30 minutes ఉంటుంది. అండ్ ఈ ట్రిప్లో నేను 50,000 kilometers కంప్లీట్ చేస్తా. ఇంకొక హార్డ్లీ 897, ఇంకొక 103 kilometers వెళ్ళానంటే నాది 50,000 kilometers అయిపోతుంది. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో అబౌట్ దిస్ 50,000 ఓనర్షిప్ రివ్యూ. చాలా ట్రక్స్, లారీస్ అన్నీ ఇవి చెరుకు గడలు తీసుకెళ్తున్నాయి. సో మేబీ ఇక్కడ ఫుల్ చెరుకు తోట కూడా ఉండొచ్చు. బట్ రోడ్డు పక్కన మొత్తం రైస్ ఫీల్డ్సే ఉన్నాయి. ఏదో రైస్ ఫీల్డ్స్, ఆరోజు లేక్స్, రోడ్డు మీద ఈ చెరుకు గడలు. కానీ రోడ్డు పక్క నుంచి నాకు షుగర్ కేన్ తోటలు అలాంటివి ఎక్కడా కనిపించలేదు. బట్ చుట్టుపక్కల మొత్తం చూస్తే రైస్ ఫీల్డ్సే ఉన్నాయి. ఇదిగోండి మళ్ళీ చెరుకు గడలు. చాలా అంటే చాలా వస్తున్నాయి లారీలు లాంటివి. లారీలు, ట్రాక్టర్లు. మేబీ రోడ్డు పక్కన కాకుండా మేబీ ఊరు లోపలికి ఏమైనా చెరుకు తోటలు ఉండొచ్చు. ఎక్కడ ఒకటి కనిపించింది కానీ చాలా చిన్నవి. ఎక్కడికన్నా వస్తున్నావు బైక్ లైన్లోకి. తిరువన్నామలైకి దగ్గరే కొద్దీ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. బైక్స్ కంటే కూడా మోస్ట్లీ బస్సెస్ అండ్ కార్సే ఎక్కువ ఉన్నాయి. ట్రక్స్ కూడా ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాయి కానీ బస్సెస్ అండ్ కార్స్ చాలా అంటే చాలానే ఉన్నాయి. జై శ్రీ ఆంజనేయం. కనిపించేది అరుణాచలం కొండ. చెప్పా కదా చెరుకు గడలు. ట్రక్కులు అండ్ ట్రాక్టర్లు ఇవే తీసుకెళ్తున్నాయి చెరుకు గడలు. ఓకే, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే తిరువన్నామలై, లెఫ్ట్ వెళ్తే బెంగళూరు. అరుణాచలం కొండ. మీరు ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లేదు, ఫ్లైఓవర్లో లెఫ్ట్ కట్ అవ్వండి. కొండ కనిపిస్తుంది. నువ్వు చెప్పేవారు నాకు అది కనిపిలా. నేను కొండ కనిపిస్తుంది అనుకున్నా కానీ కింద టెంపుల్ ఏడు ఉందనుకోవాలా. అటుపక్కే ఉందేమో అనుకున్నదే అయింది. ఆ పర్టికులర్ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తిరిగి నేను స్లో అయ్యా వీళ్ళు వస్తున్నారా లేదా అని. ఈవెన్ హిమంత్ కూడా వచ్చాడు. నెక్స్ట్ అడిగా వాడిని, అరే ఫుడ్ బ్రేక్ ఏంట్రా అంటే వాడు ఇలా 2 అన్నాడు. ఓకే 20 minutes తర్వాత ఆపుతాడేమో, లేదంటే 20 kilometers తర్వాత ఆపుతాడేమో అనుకున్నా. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. సర్లే వీళ్ళు ఇంకా రాలేదు కదా ఆగుదామని చెప్పి నేను ఆగా. ధీరజ్ వాళ్ళు వచ్చారు కానీ వేమంత్ వాళ్ళు రాలేదు. వేమంత్ వాళ్ళు స్ట్రైట్ తిరువన్నామలై లోపలికి వెళ్ళిపోయారు. ఇంకేం చేసేది లేక లొకేషన్ మంచిగా ఉంటే కాసేపు ఆగా. ఇంకా ధీరజ్ వేమంత్కి ఫోన్ చేసి లొకేషన్ చెప్పాడు. ముగ్గురం వచ్చాం. ఇప్పుడు హిమంత్ చూస్తేనేమో 14 kilometers తర్వాత ఉన్నాడు. హిమంత్ మిస్కమ్యూనికేషన్ ఏం లేదు కానీ బైక్కి మధ్యన డిస్టెన్స్ ఎక్కువైపోయింది. సో ఎవరెక్కడ ఉన్నారనేది తెలియలేదు. బెంగళూరు రైట్.
ఇక్కడ రైట్ కట్ అవ్వాలి. ఇప్పుడే హిమంత్ వాడు లొకేషన్ షేర్ చేస్తాడు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. మేబీ అక్కడే ఒకేసారి లంచ్ కూడా చేసేస్తాం. లిటరల్లీ కొండ చుట్టూ రౌండ్ వేస్తున్నాం ఇప్పుడు మేము. కొత్తగా ఏమైంది, ఎప్పుడు అయ్యేదేగా, కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. ఈ కొద్దిగా స్ట్రెచ్ ఇలా హెవీ ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉంటుంది కాన్స్టెంట్గా. నాకు ఎలా తెలుసు అంటే ఈ ప్రీవియస్గా నేను ఈ రోడ్లో 2 times వచ్చాను, సో నాకు కొంచెం ఐడియా ఉంది ఈ రోడ్ గురించి. జస్ట్ ఈ అరుణాచలం కొండ చుట్టూ ఉండే కొద్ది రేడియస్ వరకే హెవీ ట్రాఫిక్, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఈ గ్యాప్లో మా వేమంత్ గాడు ఏ రోడ్లోకి వెళ్ళిపోయాడు. ఏంట్రా అది, ఏం పడేశారు? అది రోడ్డు మీద ఉన్నది ఎగిరిందా లేదంటే ఏంటది? ఇంకా అరుణాచలంలోకి వెళ్ళాలంటే అక్కడ రైట్ తీసుకోవాలి. బయటికి ఇలా వచ్చేసాం. మనం అరుణాచలం కొండ చుట్టూ రోడ్ ఉంటుంది, ఆ కొండ చుట్టూ తిరిగి మనం ఇప్పుడు వచ్చాము. అండ్ ఫ్రమ్ హియర్ టు కృష్ణగిరి ద రోడ్స్ విల్ బి లైక్ దిస్. అసలు ఏమంతేడి వాటి పెట్టిన లొకేషన్ ఇదేరా? హిమంత్ ఇక్కడ ఆపాడు, కానీ ఇక్కడ అసలు ఫుడ్ ఏమీ లేదు. సాయిగాడు చూస్తేనేమో వేరే రెస్టారెంట్లు ఉన్నాయంట పక్కనే, సో ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇప్పుడు. 455.4. ఇప్పుడు నెక్స్ట్ రెస్టారెంట్ ఎంత దూరంలో ఉంటుందో నేను దీనికే చెప్పా. మధ్యాహ్నం లంచ్ టైం దాటేస్తుందిరా, ముందుగానే 3కే ఆపేద్దాంరా అంటే వినలేదు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది, ఇంకా ఫుడ్ ప్లేసే దొరకలేదు. ఆర్డర్ చేసి వచ్చే లోపల 5 అయిపోద్ది. నేను ఇంత లేట్ అవుతుంది, లాగ్ అవుతుందని చెప్పే 3:30 అని చెప్పా. వింటేగా ఏముందిలే, ఇంకా అయిపోయింది. రెస్టారెంట్ కోసం వెతుకులాట. ఇందుకే ఇలా లేట్ అవుతుందని చెప్పి నాకు ప్రణతిని బస్ ఎక్కించేటప్పుడు తిండివనంలో అందరం అక్కడ బాదం పాలు తాగాం. నేను ఒక 2 glasses తాగా. ఏమో చెప్పలేము, లంచ్ లేట్ అవుతుందో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు అదే అయింది. అండ్ ఆ 2 బాదం పాలు నన్ను ఇప్పటివరకు సేవ్ చేస్తున్నాయి. టైం 4:24. కనిపించదు రెస్టారెంట్, ఇప్పుడు అలా కనిపించదు. ఆగిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4 kilometers వచ్చాము ఇప్పటి వరకు, ఇంకా పోతూనే ఉన్నాం. ఏంటిదేనా? ఆఫ్టర్ లాస్ట్ స్టాప్ నుంచి ఆల్మోస్ట్ 15 kilometers వచ్చాం. 15 kilometers తర్వాత మాకు కనిపించిన ఏకైక హోటల్ ఇదే. ఇంకెప్పుడు కూడా తినుకుంటే కష్టమే. లంచ్ బ్రేక్ ఎంతకైంది? 5:30కి లంచ్ బ్రేక్ అయింది. లంచ్ అయితే అయింది, కానీ కాఫీ అట్టి తాగుదామంటే పాలు అయిపోయాయంట. ఏం చెప్తాం, అట్లా ఉంటుంది మరి మన లక్. సో కృష్ణగిరి ఇక్కడ నుంచి 90 kilometers ఉంది. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా కృష్ణగిరి వెళ్ళాకే ఉంటుంది, ఎందుకంటే వేమంత్ బైక్ హిమాలయన్కి హెడ్ లైట్ ఇష్యూ ఉంది. సో నైట్ టైమ్స్ విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ సింగిల్ లైన్ రోడ్లో దాంతో వెళ్ళాలంటే చాలా కష్టమే వాడికి. సో అందుకోసమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ రోడ్ని కొంచెం త్వరగా కంప్లీట్ చేసి లైట్ ఉన్నంత లోపలే తర్వాత కృష్ణగిరిలో కావాల్సిందే బ్రేక్ తీసుకున్నాం అనుకోండి. సో అక్కడి నుంచి ఎలాగో 6 lane హైవే ఉంటుంది కాబట్టి ఏ ఇష్యూ ఉండదు. అండ్ ఆబ్వియస్లీ ఆ రోడ్లో వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పక్క వెహికల్స్ యొక్క లైటింగ్ వలన సరే మనకి రోడ్ విజిబిలిటీ ఉంటుంది. సో యా, దట్స్ ద ప్లాన్. టోల్ గేట్ ఇది ఎన్నో టోల్ గేట్? ఐ థింక్ 2nd, 3rd టోల్ గేట్, కరియమంగళం. రైట్ నౌ టైమ్ ఈజ్ 5:34. ఐ హోప్ అట్లీస్ట్ 6 వరకు అయినా మనకు కొంచెం సన్లైట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయలేం, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ హెడ్ లైట్. అసలు ఎంత ట్రాఫిక్ ఫ్లోయింగ్ ఉందో మీరే చూడండి. అది అరౌండ్ 5:40 టైంలో. ఇంకొక 1 hour ఇదే రోడ్లో వెళ్ళాలంటే స్పీడ్ ఎంత కూడా మెయింటైన్ చేయలేం. మేబీ ఒక 60 అలా మెయింటైన్ చేయాలి. ఇదే విధంగా ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉన్నారు. ఇదే అరుణాచలంకి పీక్ సీజన్లో వచ్చామనుకోండి, ఈ రోడ్ ఫుల్ బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ చెక్ పోస్ట్, ఎక్కడ చూసినా పోలీసులే ఉంటారు. థ్యాంక్ గాడ్ ఎలాగో ఇప్పుడు లేరు. ఇప్పుడు కూడా పోలీస్ రోడ్డు మీద ఉన్నారు, కానీ మరీ అంతలా లేరు, ఎక్కడో ర్యాండమ్గా కనిపిస్తున్నారు. ఎంత ట్రాఫిక్.
catch your breath. Take a minute, pass your test. కృష్ణగిరి 60 కిలోమీటర్స్. వన్స్ బెంగళూరు వెళ్ళాక ఈ వ్యూస్ రావాలన్నా రావు ఇంకా. సో ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ చుట్టూ పంట పొలాలే. అండ్ ఇవాళ రైడ్లో మాకు ఇంకోటి ప్లస్ ఏమైందంటే అసలు ఎండ లేదు, అస్సలకే లేదు. దానివల్ల నాకైతే యాజ్ ఆఫ్ నో స్ట్రెయిన్ అయినట్లేదు. అండ్ నిన్న వాన ఉంది, వానలో మళ్ళీ స్ట్రెయిన్ అయ్యాం. వాన వన్స్ తడిచాక అసలు బట్టలు షూ అన్నీ హెవీ అయిపోతాయి, చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ టూ మచ్ సన్ ఉన్నా అట్లా ఉంటుంది. బట్ ఇవాళ రైడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. అండ్ రైడ్ అప్డేట్ టైమ్ ఈజ్ 5:53 అండ్ వీ హ్యావ్ కవర్డ్ 502 kilometers సో ఫార్. అండ్ ఐఎమ్ గెటింగ్ ఏ మైలేజ్ ఆఫ్ 36. చాలు, ఐఎమ్ హ్యాపీ. ఆబ్వియస్లీ మనమే స్పీడింగ్ చేయట్లేదు కాబట్టి మైలేజ్ మంచిగానే వస్తుంది. ఇన్ కేస్ ఒక 90 to 100 మధ్యన మెయింటైన్ చేస్తూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మైలేజ్ 32, 31 పడిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న ఒక ఫుల్ ట్యాంక్ చేయించాము అరౌండ్ 1141 రూపీస్కి. ఇవాళ సంథింగ్ అరౌండ్ 980 రూపీస్కి ఫుల్ ట్యాంక్ చేయించాము అంతే. ఫర్ 2000 రూపీస్ మేబీ 700 kilometers వెళ్ళొచ్చా ఇప్పుడు నేను. అండ్ అఫ్కోర్స్ సోలోగా ఉంటే ఇంత మైలేజ్ రాదు, ఎందుకంటే కొంచెం స్పీడ్స్ వెళ్తాం కాబట్టి. ఈ రోడ్స్ గురించి చెప్పాలంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే రోడ్ స్మూత్గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి ప్యాచెస్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేవు. కానీ ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఈ ట్రాఫికే. ఇలాంటి ఊర్లో వచ్చినప్పుడు కానీ, ఇది కాదనుకోండి, బట్ సమ్ ఊర్లో వచ్చినప్పుడు చాలా స్లో అయిపోతున్నాం. అండ్ ఈ సింగిల్ లేన్ రోడ్స్లో ఈ బైక్ లేన్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో ఆపోజిట్ లేన్లో కూడా పీపుల్ వస్తున్నారు. సో దోస్ ఆర్ ద టూ థింగ్స్. అండ్ పెట్రోల్ పంప్స్, హోటల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదిగోండి చూసారా, ఇలా ర్యాండమ్గా వచ్చేస్తారు. మళ్ళీ చూడండి, మేము అరౌండ్ ఒక 70లో మెయింటైన్ చేస్తున్నాము, బట్ స్టిల్ పీపుల్ ఆర్ క్రాసింగ్ ద రోడ్స్. నేనేం ఆగిపోమని చెప్పట్లేదు, కాకపోతే రోడ్ మీద ట్రాఫిక్ లేనప్పుడు వెళ్తే బాగుంటుంది. పోలీస్ చెక్ పోస్ట్, కార్ వాళ్ళవి లైసెన్స్లు ఇవన్నీ చెక్ చేస్తున్నారు. అండ్ ఆ కార్లో ఒక కపుల్ వెళ్తున్నారు, కార్ ఆపలేదు. అండ్ ఆ ముందు కార్లో అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఆపేశారు. కృష్ణగిరి 51. అండ్ మేము ఇదే ప్లేస్లో కానీ వెళ్తే మేబీ 8 కల్లా మేము బెంగళూరు వెళ్ళిపోతామేమో, అంటే మేమిద్దరం. కానీ హిమవంత్ అండ్ వేమంత్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మాకంటే జస్ట్ ఒక 2 or 3 kilometers వెనకాలే ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ ఒక టీ ఆర్ కాఫీ బ్రేక్ పడుతుంది, అక్కడే ఒక 30 minutes దాకా పోతుందేమో. సో ఐ హోప్ 9కి మనం వెళ్తాం. కార్ యాక్సిడెంట్, టాటా పంచ్, ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. ఎవరికైనా ఇలాంటి ప్లేస్లో ఇల్లు ఆర్ఎల్స్ ఏదైనా ఉండాలంటే రాసిపెట్టి ఉండాలి. అందరికీ దొరకదు ఇట్లాగా. ఇంటి వెనకాలే కొబ్బరి తోట. బెంగళూరు 133. కిందన కోకోనట్ ట్రీస్ అండ్ సమ్ మ్యాంగోనో లెమన్ ట్రీసో ఉన్నాయి. ఈ రోడ్డుకి మాత్రం ఫిదా అయిపోవచ్చు. ఇంకొక 2 kilometers నా బైక్ 50,000 kilometers కంప్లీట్ అవుతుంది. ఎగ్జైటెడ్ టు సీ దట్ 50,000 మార్క్. 49,999 kilometers. 50,000 kilometers. 50,000 kilometers. 50,000 kilometers. You want to see happiness? This is happiness. 50,000 kilometers. My bike is 50,000 kilometers old now. ఫైనల్లీ నాకు స్టిల్ 40,000 kilometers వరకు చాలా ఫాస్ట్గా వచ్చేసా. బట్ 10,000 kilometers అవడానికి మాత్రం చాలా మంత్స్ పట్టింది. అండ్ ఫైనల్లీ 50,000 kilometers. జస్ట్ లుక్ ఎట్ దట్ నెంబర్. 50,001 now. It's gone. Just for a brief moment it was there. అండ్ అది కూడా అరుణాచలం ట్రిప్లో అవ్వడం అనేది ఇట్స్ ఎ బోనస్ ఫర్ మీ. 50,000 kilometers. ఇంకొక 50,000 kilometers కంప్లీట్ చేయాలి, అది నా గోల్. ఈ బైక్లో నేను 1,00,000 kilometers కంప్లీట్ చేయాలి. బికాస్ నేను బైక్ తీసుకునేటప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే కేటీఎం బైక్ రిలయబుల్ కాదు, యూ కాంట్ రిలై ఆన్ దట్. చాలా చెప్పారు, చాలా నెగిటివ్స్ చెప్పారు. ఐ వాంట్ టు ప్రూవ్ ఎవ్రీవన్ రాంగ్. కేటీఎమ్స్ ఆర్ రిలయబుల్. జస్ట్ మనం దాన్ని కేర్ తీసుకోకపోతే అది నీకు హ్యాండ్ ఇచ్చేస్తుంది అంతే తప్ప, లిటరలీ నువ్వు కానీ దాన్ని కేర్ తీసుకున్నావు అంటే యూ కెన్ ట్రస్ట్ ఆన్ దిస్ ఆన్ ఎనీ టైమ్. కొద్దిగా సన్లైట్ అనేది పోతూ ఉంది. యాజ్ ఆఫ్ నో 40% లైట్ అయితే ఉంది. సో యా, త్వరగా కంప్లీట్ చేయాలి.
అట్లీస్ట్ ఈ లైట్ పోయే లోపల 30 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి. అండ్ నాకు ఆ లంచ్కి ఆగినప్పుడు, అది లంచ్ అన్నారులే, అది ఏదో నాకు ఆగినప్పుడు నేను సిరికి కాల్ చేసినప్పుడు బెంగళూరులో ఫుల్ వాన పడుతుంది జాగ్రత్త అని చెప్పింది. ప్లీజ్ దేవుడా ప్లీజ్, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఆ టాస్క్లు పెట్టకు. ఇక్కడ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఫుల్ అన్నీ డ్రై అయ్యాయి, గ్లౌజ్ డ్రై అయ్యాయి, షూ కాస్త పెట్టున్నాయి, అన్నీ డ్రై అయ్యాయి. ఇప్పుడు కానీ వాన పడింది అనుకో ఇంకేం లేదు. నేను కొన్ని ఫొటోస్ కోసం ఆగాను అండ్ సాయి వాళ్ళు 1880 మెయింటైన్ చేస్తున్నారు. సో నౌ ఐ హ్యావ్ టు క్యాచ్ దమ్. దట్స్ ఇట్. 4th టోల్ గేట్ ఆఫ్ ద డే, నగంపట్టి టోల్ ప్లాజా. 10 కిలోమీటర్స్ అయింది. అసలు సాయి వాళ్ళు జాడే తెలియలేదు. వేమంత్ హిమంత్ వాళ్ళు ఇద్దరు పేరుగా వస్తున్నారు, మేము ఇద్దరు వెళ్తున్నాం. నేను ఇప్పుడు కాసేపు హార్డ్లీ ఒక 5 మినిట్స్ ఆగుంటా అంతే. వీళ్ళు ఇంకా అడ్రస్ లేరు. స్లోగా లైట్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంది. టైమ్ ఈజ్ అరౌండ్ 6:23. ఓకే, ఫారెస్ట్ ఏరియా వచ్చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ కృష్ణగిరి వచ్చేసినట్టే. ఇదే రోడ్లో ఒక 1 or 2 కిలోమీటర్ స్ట్రెచ్లో వాన పడినప్పుడు వస్తే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కానీ ఇప్పుడు ఏదో సోసోగా ఉంది. ఏమైందో తెలీదు, గత 2 కిలోమీటర్స్గా ఇట్లా ఫుల్ ట్రాఫిక్ ఉంటూనే ఉంది కాన్స్టెంట్గా. ఏమైనా ఊరు వచ్చిందా అంటే లేదు. ఏమైందో ఏంటో మరి. కొన్ని దగ్గరలో ఏమో ఇట్లా ఎంటీగా ఉంటుంది అంతే. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అంతా కొంచెం దగ్గర ఉంటుంది. చూడండి, కాస్త గ్యాప్ వస్తుంది మళ్ళీ ట్రాఫిక్, కాస్త గ్యాప్ వస్తుంది మళ్ళీ ట్రాఫిక్, ఇలానే ఉంది. కనీసం బైక్ లేన్లో పోదామంటే ఒకటి లోకల్ స్లోగా వెళ్తున్నారు, లేదంటే కార్ వాళ్ళు వచ్చేస్తున్నారు. దీని ముందు వరకు ఓకే ఉంది, కానీ వన్స్ ఈ కొండ దాటుతున్నాక చాలా డార్క్ అయిపోతుంది, ఇన్స్టాంట్గా అయిపోతుంది. ఇంకొక 11 కిలోమీటర్స్ వెళ్ళామంటే కృష్ణగిరి వచ్చేసినట్టే. ఈ రోడ్లో నైట్ టైం బైకర్స్ అయితే బైక్ లైన్ ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే మెయిన్ రోడ్లోకి వచ్చారంటే కార్స్, బైక్స్, బస్సెస్ ఇవే ఉంటాయి. దీంతోపాటు ఈ ఆపోజిట్ వెహికల్స్ గ్లేర్ ఒకటి. మేము వచ్చేసాం. నేను సాయి ధీరజ్ అయితే ఆల్మోస్ట్ కృష్ణగిరికి ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో మేము ఓకే. బట్ ఏమని పరిస్థితే, వాడు బైక్ హెడ్ లైట్ ఏమో అంతంత మాత్రం ఉంది. ఇక్కడేమో ఆపోజిట్ వెహికల్స్ గ్లేర్ అయితే ఘోరంగా కొడుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? అంటే ఈరోజు నాకు తెలుసు కాబట్టి కార్స్ని ఫాలో అయ్యామనుకోండి, కొంచెం డిస్టెన్స్లోనే ఆబ్వియస్లీ వాళ్ళ లైట్ మనకి హెల్ప్ అవుతుంది. ఊరి నాయన, నా హెడ్లైట్ ఏదో నేను క్రేజీ సూపర్ అనుకున్నా, నాదే కనిపించట్లేదు ఇక్కడ. అండ్ దీంతోపాటు మాకు పురుగులు కూడా బంపర్ ఆఫర్. ఫైనల్లీ బెంగళూరు లెఫ్ట్, చెన్నై రైట్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మా వాళ్ళు ఏరి, ధీరజ్ ఎక్కడ, సాయి ఎక్కడ? ఐ హోప్ ఈ జంక్షన్లో ఏమన్నా ఉంటారేమో అని. అంతే, ఇక్కడి నుంచి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా 552 కిలోమీటర్స్ వచ్చేసాం. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ట్రాఫిక్ జామే. ఆ రోడ్ ట్రాఫిక్ అనుకుంటే ఈ రోడ్డు ట్రాఫిక్ ప్రో మ్యాక్స్. బెంగళూరు 92. ఇక్కడ రైట్ కట్ అవ్వాలి. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో, లొకేషన్ రిలీజ్ చేసుకోవాలి. హిమవంత్ అండ్ వేమంత్ వాళ్ళు అయితే కనిపించారు, ఇంకా సాయి వాళ్ళే కావాలి. వీళ్ళు ఎక్కడ పక్కనే వెళ్తున్నారు. ఎక్కడ ఉన్నా? అరే వాళ్ళు ఇప్పుడే పక్క వెళ్ళారా? 2 మినిట్స్ ఇప్పుడే వెళ్ళారు ఇద్దరు. ఇద్దరు నన్ను చూడలే వాళ్ళు, నేను చూసే వాళ్ళని. పిలిచా, వినిపిలే వాళ్ళకి. ముందుకెళ్తే కనిపిస్తారు, లేదంటే నీకే ఫోన్ చేస్తారు. సర్లే పా, చిన్నగా వెళ్తున్నారు పద. ఫైనల్లీ నేను సాయి వాళ్ళంతా దగ్గరకు వచ్చేసాం. నౌ వీ హ్యావ్ టు గో అండ్ క్యాచ్ SD అండ్ హిమాలయన్. ఆబ్వియస్లీ వాళ్ళు ఫ్యూల్ స్టాప్స్ అయితే తీసుకోరు. ఆఫ్ ది కెమెరా అప్పటికి నేను పిలిచాను, కానీ హెల్మెట్స్ అవన్నీ వేసుకుంటే ఎవరికి మాత్రం వినిపిస్తుంది. ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే సరే, దీన్ని ఎక్కుదాం. 10 కిలోమీటర్స్ వెళ్దాం, తర్వాత కనిపించలేదు అనుకో ఎవరు, ఇంకెళ్ళిపోదాం అంతే. ఎలాగో వేముందు అయితే వచ్చేసాడు. ఇక ఇక్కడి నుంచి ఎలాగో సిటీలో లైట్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ వాడు మాకు దొరకాలిగా. వాళ్ళు టోల్ గేట్ దగ్గర ఉన్నారంట. సో ధీరజ్ అయితే వాళ్ళని కాఫీ షాప్ దగ్గర ఆగమని చెప్పాడు. ఆగి ఒక కాఫీ వేసేసి ఇంకా డైరెక్ట్ ఇంటికే. టైం ఎగ్జాక్ట్లీ 3 మినిట్స్ తక్కువ 7 అవుతుంది. అందుకే సెనా ఉండాలి. సెనా ఉండుంటే హిమంత్ లిటరల్లీ ఆ జంక్షన్ కింద ఫ్లైఓవర్ కింద వెళ్తూ ఉన్నాడు, నాకు కనిపిస్తున్నాడు లిటరల్లీ. కానీ ఎంత అరిచినా ఏం లాభం, వినిపించదుగా. ఇప్పుడు ధీరజ్ ఉన్నాడు కాబట్టి వెనకాల పిలియన్గా వాటం డ్రైవ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి కాల్ చేసి కనుక్కుంటున్నాడు. అండ్ వేమన్ దగ్గర కూడా ఫోన్గా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతున్నారు. అదే మేము 4 మెంబర్స్ రైడర్స్, 7 to 8 మెంబర్స్ రైడర్స్ అయ్యామనుకోండి కష్టమైపోతుంది.
ఓకే, హేమంత్ లొకేషన్ పంపించాడు 1.3 కిలోమీటర్స్. అంటే ఒకటి మేము లైన్గా అయినా వెళ్ళిపోవాల్సింది ఫాలో చేసుకుంటూ, కానీ హేమంత్ హెడ్లైట్ బాగాలేదు కదా, సో అందుకోసమే కనీసం ముందుండే వాళ్ళు తొందరగా వెళ్ళారనుకోండి ఆబ్వియస్గా వెనకుండా వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా అలా అనుకుని వచ్చాము. ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది, బట్ స్టాపింగ్ దగ్గర ఇబ్బంది అయిపోయింది. ఇదేం టోల్ గేట్ పేరు లేదు ఊరు లేదు. వావ్, ఫుల్ రైడింగ్ ఏరియా వేసుకున్నారు అందరూ. ఓకే, ఈ కాఫీ షాపా? ఓకే, నేను ఈ కాఫీ షాప్ అని ఎందుకన్నానంటే నేను ఈ కాఫీ షాప్కి వచ్చాను కాబట్టి. అరే మీరు కనిపించారా నాకు? కనిపించారు వీడికి. మేము ఒక దగ్గర ఆగిపోయి మీరు ఎవరు రాలేదనుకోని నేను ఒకటి ఆగిపోయాం. చాలా ముందు వచ్చేసాం మేము ఇద్దరం. చూస్తే వీడు మెసేజ్ చేసి మాకంటే 2 కిలోమీటర్లు దాటేస్తున్నాడు. సరే ఆగమని చెప్పి వాడిని ఆగమని చెప్పి ఈ లోపల వాడికి మీరు కనిపించారు. హాస్పిటల్ దగ్గర ఆగాము. కాఫీ బ్రేక్. క్లాసిక్, కేటీఎం, హిమాలయన్, హెచ్డి. కాఫీ బ్రేక్ అయిపోయింది, స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా వైట్ ఫీల్డ్. ఇంకొక 83 కిలోమీటర్స్ టు హోమ్. 2 or 3 minutes. నేను చెప్పాను కదా స్టార్ట్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ 9 అవుతుందని. గూగుల్ మ్యాపే 9:30 చూపిస్తుంది ఇప్పుడు. అండ్ ఖచ్చితంగా ఈ టైంలో గూగుల్ మ్యాప్ని బీట్ చేయలేం. ఎందుకంటే సిటీ నుంచి మనం బయటికి వెళ్తుంటే బీట్ చేయొచ్చు, కానీ సిటీలోకి వెళ్తుంటే అస్సలు బీట్ చేయలేం. గూగుల్ మ్యాపే మనల్ని బీట్ చేస్తుంది. వాడిని కాఫీ అడిగితే పానకం ఇచ్చాడు. ఎంత షుగర్ ఉందంటే ఇన్స్టాంట్ షుగర్ హిట్ అందరికీ. గూగుల్ మ్యాప్ 9:30 చూపిస్తుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ మొన్న ఫస్ట్ డేలోగా ఉంటే కష్టం. ఎందుకంటే ఈ రోడ్డు మీద వెహికల్ మూవ్మెంట్ ఉంది, కానీ ఎందుకో తెలీదు అందరూ స్టాప్ అయిపోతున్నారు. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు, రోడ్ రిపేర్లో లేదు, ఏమీ లేదు, కానీ ఊరికే ఆపేస్తున్నారు. టోటల్ రౌండ్ ట్రిప్ ఒక 650 ఉంటుంది. మీరు అనుకోవచ్చు మంచిగానే పేస్ మెయింటైన్ చేస్తున్నాంగా, 80 మెయింటైన్ చేస్తున్నాం అని. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక 10 or 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు బయటపడుతుంది ఈ రోడ్ అసలు స్వరూపం. టైం అరౌండ్ 7:35 అవుతున్నా రైట్ నౌ చలి అయితే పడట్లేదు. ఐ మీన్ యూజువల్లీ ఈ టైంకి అయితే బెంగళూరులో చలి ఉంటుంది, యూ కెన్ లిటరల్లీ ఫీల్ దట్ కోల్డ్ ఎయిర్. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఐ మీన్ డే టైమ్స్లో ఎలా ఉంటుంది చల్లగాలి, ఇట్స్ ద సేమ్. యప్ప, ఫుల్ లెఫ్ట్ టు రైట్ ఫారెస్ట్ ఏరియా. ఈ చీకట్లో మీకు కనిపించకపోవచ్చు. ఈ టీవీఎస్ రైడర్ కూడా నార్మల్ పేస్ మెయింటైన్ చేయట్లేదు. ఇలాంటి ట్రక్స్ పక్కన వెళ్ళాలంటేనే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇది ఒక ట్రక్ ఫోబియా వచ్చేసింది. ఇవాళ అయితే చాలా బైక్స్ కనిపించాయి. అంటే ఆబ్వియస్లీ 3 days లీవ్ వచ్చింది కదా, అందరూ ట్రిప్ వెళ్ళి ఉంటారు. అండ్ టుమారో ట్యూస్డే, సో బ్యాక్ టు ఆఫీస్ కదా. ఒక దగ్గర అయితే ఆల్మోస్ట్ 10 to 15 ట్రయంఫ్, స్పీడ్ అండ్ స్క్రామ్ బైక్సే కనిపించాయి. ఒక్కసారి చూసాను BMW అనుకున్నా, ఆ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసి. వావ్, టొయోటా క్యామ్రీ బటర్ స్మూత్. అదైతే అసలు వెళ్తున్నట్టే లేదు, ఏదో గాల్లో ఫ్లోట్ అయి వెళ్తుంది అది. ఈ విండ్మిల్ బ్లేడ్స్ వెళ్ళే రోజు నుంచి ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే నాకు 4 కనిపించాయి. ఇంకా రోడ్డు అటుపక్క ఏమి ఉన్నాయో, అసలు దుమ్మేంటి అది రోడ్డు మీద. ఇది పొగనా లేదంటే దుమ్మా? ఎవడరా వాడు అంత ఫాస్ట్ పోతున్నాడా? ఓ క్యామ్రీ, నువ్వా? తప్పలేదు. ఈ రోడ్లో నాకు ఇంకోటి అనిపించింది. స్టార్టింగ్ డే ఇదే రోడ్లో వెళ్ళాం, ఆ రోజు కూడా ట్రాఫిక్ ఉంది, కానీ ఆ రోజు ఎందుకో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అనిపించింది. కానీ ఇవాళ ఈవెన్ దో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అండ్ వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, కానీ లిటరల్లీ సమ్ స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ రోజు మేము వెళ్ళే రోజు అయితే 70-80, దట్స్ ఇట్. అంతకుమించి మేము పోలేదు. మళ్ళీ విండ్మిల్ బ్లేడ్, అక్కడ ఇంకొకటి ఉంది. చెప్పానుగా ఇటు పక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. అయినా కానీ అంత పెద్దవి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇవి ఆ మెట్రో పిల్లర్కి వేస్తారు కదా కాలమ్స్, అవి కానీ చాలా కష్టం. అంటే హెవీ ఉంటాయి, ప్లస్ లెంత్ ఎక్కువ ఉంటాయి. ఏంటో ఇక్కడ సమ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఎలా అంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు ట్రైన్ బ్రేక్స్ వేసినప్పుడు ఆ బ్రేక్ స్మెల్ వస్తుంది కదా, అలా ఉంది ఇక్కడంతా స్మెల్. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మరి, ఎగ్జాక్ట్ యాజ్ టీజ్ ఉంది ఆ స్మెల్. ఎవడరా వాడు రోడ్డు మధ్యలోకి వచ్చి ఆపాడు.
హెల్మెట్ లేదు, ఏం లేదు, సీదా రోడ్డు మీదకి వచ్చి రోడ్లో ఆపేయడం అంతే. ఈ అర్ధరాత్రి చీకట్లో కూడా పొగ కనిపిస్తుందంటే ఏం పొగో ఏం మండిస్తున్నారో ఏంటో. బెంగళూరు 49 కిలోమీటర్స్, మా ఇంటికి 45. ఇక్కడి నుంచి బెంగళూరు ఎగ్జాక్ట్గానే ఉంది. ట్రాఫిక్ టెరిఫిక్ ట్రాఫిక్. ఈ బ్రిడ్జ్ కిందే ఆ రోజు బలినో కారు ఈ డివైడర్ ఎక్కేసిందిగా, ఈ బ్రిడ్జ్ కిందే. ఓకే, రైడ్ అప్డేట్. టైమ్ ఈజ్ 8:03 అండ్ వీ హ్యావ్ కవర్డ్ 600 కిలోమీటర్స్ సో ఫార్. అండ్ ఇంకొక 43 కిలోమీటర్స్ వెళ్ళామంటే విల్ బి రీచింగ్ హోమ్. ఎందుకో రైడ్కి వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్తాం, డెస్టినేషన్ రీచ్ అవ్వడం కూడా చాలా లేట్గా వెళ్తాం, కానీ జర్నీ రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కిలోమీటర్స్ కూడా త్వరగా వచ్చేస్తాయి. ఏంటో మరి. హొసూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. ఈ రోడ్ అయితే బటర్ స్మూత్ ఉంది, రీసెంట్గా వేసినట్టుంది, అందుకే వైట్ లైన్స్ ఏవి కూడా లేవు. ఐ థింక్ ముందు టోల్ గేట్ ఉందనుకుంటా, అందుకే ఇంత ట్రాఫిక్ జామ్. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక బెంగళూరు సిటీలోకి వచ్చేసినట్లే, ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచే. జస్ట్ ఈ 39 కిలోమీటర్స్కి మాకు 1 hour 1 minute గూగుల్ చూపిస్తుంది. అసలు ఏ సైడ్ ఎంట్రీ ఇచ్చానో నాకే అర్థం కాలేదు, బ్లైండ్గా మ్యాప్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాను అంతే. ట్రాఫిక్ ఈ విధంగా ఉంటే ఈజీగా పడుతుంది 1 hour. ఆర్టీఓ చెక్ పోస్ట్. మరి మాకు టోల్ గేట్ ఎదురవ్వలేదే, అంటే వెళ్ళేటప్పుడు హొసూరు టోల్ గేట్ తగిలింది కదా, సో యాక్చువల్లీ అదే రోడ్డు రావాలి మేము, ఎక్కడో తేడా జరిగింది. ఈ రోడ్ అయితే ఏముందులే, ట్రాఫిక్ లేకుండా ఉంటే చాలు. ఒకటి మాత్రం పక్క, ఇది మేము అరుణాచలంకి స్టార్ట్ అయి వెళ్ళినప్పుడు రూట్ అయితే కాదు. గూగుల్ మ్యాప్ దాని మూడ్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోడ్ చూపిస్తుంది. అబ్బా, ఇక్కడ నుంచి చలి స్టార్ట్ అయింది. ఆ హైవే మీద అయితే చలి లేదు, ఇక్కడ ఎందుకో తెలీదు, మేబీ లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ చెట్లు ఉన్నాయి అందువల్ల ఏమో మరి బాగా చలిగా ఉంది. మా ఇంటి నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో ఇంత మంచి రోడ్డు ఉందా? అంటే 10 కిలోమీటర్స్ వెళ్తే హోస్కోట రోడ్డు కూడా ఉంది, కానీ ఇలాంటి రోడ్డు నేను అనుకోలేదు. చాలా గట్టిగానే తగిలింది అది, రిమ్ముకి ఏమైందో ఏమో. ఇలాంటి రోడ్స్ ఇదే ప్రాబ్లం, అంతా స్మూత్గా ఉంటాయి, ఎక్కడో దగ్గర ఒకటే ఒక బొక్క ఉంటుంది, అది చాలు బైక్ని సర్వనాశనం చేయడానికి. ఇలాగ పక్కన కార్లో వెళ్ళాలనుకోండి మనకే అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళ లైటింగ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు మన పైకి రాకుంటే చాలు. కాసేపు వరకే మంచి రోడ్లు ఉన్నాయి, తర్వాత ఇట్లా లిటిల్ బిట్ ఆఫ్ ప్యాచీ రోడ్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ మేనేజబుల్. మా ఇంటికి 20 కిలోమీటర్స్ దూరంలో ఇంత మంచి రోడ్డా? కొంపతీసి ఈ రోడ్డు మేము ట్రిప్కి వెళ్ళిన రోజు వెళ్ళాంగా అదే రోడ్డా ఏంటి? ఇదే లెక్కన కానీ రోడ్డు ఉంటే 9 కల్లా వెళ్ళిపోవచ్చు మా ఇంటికి. ఏమో లే, చెప్పలేము ఈ రోడ్ వెళ్ళి ఎక్కడికి కలుస్తుందో ఏంటో. లేకపోతే ఉండేదే టర్నింగ్, ఆ టర్నింగ్లో మళ్ళీ ఓవర్టేక్. ట్రిప్ వెళ్ళేటప్పుడు అనుకుంటూ ఉన్నా, ఉండేది ఓన్లీ 256 GB మెమరీ కార్డు అండ్ యాక్షన్ కెమెరాలో ఇంటర్నల్ స్టోరేజ్ ఒక 47 GB ఆర్ 46 GB, సరిపోతుందో లేదో అనుకుంటూ ఉన్నా. అండ్ చాలా పొదుపుగా వాడా. యూజువల్లీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు యాక్షన్ కెమెరా ఆన్ చేసేస్తా, 20 minutes వరకు రికార్డ్ అవుతూనే ఉంటుంది, తర్వాత నేను స్టాప్ చేస్తాను. బట్ ఈ ట్రిప్ వరకు ఈ 3 daysలో చాలా అంటే చాలా పొదుపు చేశా, అవసరమైతేనే ఆన్ చేసా, లేదంటే లేదు. అండ్ ఫైనలీ ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ ఫిల్ అయింది, సో ఇంటర్నల్ స్టోరేజ్కి షిఫ్ట్ చేశా అండ్ బ్యాటరీ కూడా చేంజ్ చేసా. ఇంకొక 18 kilometers టు హోమ్. ఇది సర్జాపుర రోడ్ అని ఉంది. ఈ రోడ్లో కానీ వెళ్తే వర్తూర్ సర్కిల్ ఉండదు, వైట్ ఫీల్డ్ రోడ్ ఉండదు, ఏమీ ఉండదు, డైరెక్ట్ వైట్ ఫీల్డ్లోనే నాగోంజనహల్లికి వెళ్ళిపోతాం. అంత హై బీమ్ వేస్తే ఎవరికి కనిపిస్తుంది రోడ్డు? నేను ఎప్పటికీ డిప్ కొడుతూనే ఉన్నా. బేసిక్ థింగ్స్ ఉంటాయి రోడ్డు మీద వచ్చినప్పుడు, అవి కూడా ఫాలో కాకుండా ఎట్లా? అవతల పర్సన్ డిమ్ అండ్ డిప్ చేస్తున్నా అంటే నీ హెడ్లైట్ కొంచెం బ్రైట్గా ఉందనే కడదాం.
ఓకే, బాగానే ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్లో కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటే చలి అనిపించేది చాలా. మేము ఒక మోర్ దెన్ 5 hours నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఈ గాలికి అలవాటు అయ్యి అంత చలిగా లేదు. కానీ ఇలాంటి రోడ్లలో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయో తెలియదు. అందులో ఊరు కదా, ఏ చిన్న రోడ్డు మెయిన్ రోడ్లో కలుస్తున్నా సరే వాళ్ళు స్పీడ్ బ్రేకర్ వేస్తారు అక్కడ. చెప్పాను స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ రైట్ కట్ అవ్వాలి, షార్ప్ రైట్. 12 more kilometers. Come on, let's go. Just 12. వాయమ్మో, ఈ రోడ్డా ఫస్ట్ రోజు మొత్తం దుమ్ము ఉన్న రోడ్ ఇది. ఇక్కడంతా రోడ్లు వెట్టుగా ఉన్నాయి, వాన పడి ఆగినట్లుంది. ఆల్రెడీ సిరి చెప్పింది ఇట్లా బెంగళూరు యూనివర్సిటీ దగ్గర వానలు పడుతున్నాయని, కానీ అవి ఇక్కడ కూడా పడ్డాయని అనుకోలేదు. ఇదే ఆ దుమ్ము రోడ్డు. నేను ఇంకా వాన పడి ఉంటుంది కదా, ఈ దుమ్ము అంతా పైకి లేదులే అనుకున్నా, వెట్టుకుంటుందేమో రోడ్డు అనుకున్నా, కానీ లేదు. ఆయన ఇంటికి వెళ్ళే కొద్దీ రోడ్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నాయి. కానీ ఈ రోడ్డు మాత్రం ఫస్ట్ డే వెళ్ళిన రోడ్లో లేదు. లిటరల్లీ రోడ్డు గుంటల్లో పడి మిర్రర్స్ షేప్లు మారిపోతున్నాయి. 4.6 kilometers 12 minutes to home. అండ్ ఇలాంటి చిన్న రోడ్స్. ఓకే, ఈ బిల్డింగ్స్ అన్నీ నాకు ఐడియా ఉన్నాయి, ఎందుకంటే మధు బేర్ 650 కొన్న తర్వాత మేము ఈ రోడ్లో వచ్చాం. ఓకే, ఇక్కడి నుంచి అయితే రూట్ నాకు ఐడియా ఉంది, అయినా మాత్రం గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతాం. ఈ ఎంటైర్ ట్రిప్లో ఈ ఒక్క రోడ్డే ఫుల్ కొంచెం స్లిప్పరీ అండ్ స్లషీ రోడ్డు. ఫైనల్లీ వీఆర్ బ్యాక్ ఆన్ ది నాగందనహల్లి రోడ్. వచ్చేసాం లొకేషన్కి. రూమ్కి ఉందా అవర్ ఫేమస్ ఉడిపి. వెళ్ళి కాఫీ కొట్టామంటే పాండిచ్చేరి వచ్చినా ఉడిపికి రావాలి. మా వేమంత్ గడికి మళ్ళీ కోల్డ్ వచ్చేసింది, అందుకే వేరే టాబ్లెట్స్ తీసుకున్నాడు. అరుణాచలం వెళ్ళినా పాండిచ్చేరి వెళ్ళినా ఉడిపి కాఫీ ఈజ్ లవ్. ఇంటికి వెళ్ళే ముందే ఉడిపిలో కాఫీ వేసి వెళ్ళామంటే, మేము ఉడిపి దగ్గర స్టాప్ అయిన 5 minutes లోపలే వేమంత్ అండ్ హిమంత్ వాళ్ళు వచ్చారు. మేము ఎందుకు స్టాప్ అయ్యామంటే వన్ కాఫీ తాగాలనిపించింది, అండ్ సెకండ్ థింగ్ రూమ్ కీస్ మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో మేము ఇంటికి వెళ్ళినా సరే వెయిట్ చేయాలి, సరే అని చెప్పి ఉడిపి దగ్గర కాఫీ వేసాం. And finally, we are home. Total 642.5 kilometers with an average of 36.2. And that's it for today. Thank you all for watching this video. See you again in next vlog.